హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన బార్డర్ ల్యాండ్స్ అనే ఒక యాక్షన్ సైఫై మూవీనే చూడబోతున్నాం. యాక్చువల్లీ 2009లో బార్డర్ ల్యాండ్స్ అనే ఒక గేమ్ రిలీజ్ అయింది. దాన్ని బేస్ చేసి ఈ మూవీ కూడా తీసింటారు కాబట్టి మూవీలో కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువే ఉంటుంది, మనల్ని ఎంటర్టైన్ చేసేలాను ఉంటుంది. సో మూవీ వన్ లైనర్ ఇలాంటిదే మోసం లేదులేంట. మూవీ స్టార్ట్ చేసిన స్టోరీ ఏంటో తెలిసిపోతుంది కాబట్టి డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లోనే ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ఓవర్ లో వాళ్ళు ఏం చెప్తారంటే, ముందు మన గ్యాలక్సీని ఎరాడియన్స్ అనే ఒక ఏలియన్ జాతే పాలించేదంట. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ మనిషి జాతికి అంతు చిక్కందనమాట. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. బట్ కొన్నేళ్ళకి వాళ్ళకి బోర్ కొట్టేసిందేమో, అందుకే మన గ్యాలక్సీని వదిలేసి వెళ్ళిపోయింటారు. అందుకని తెల్లోళ్ళలాగా అన్ని ఊడ్చుకొని వెళ్ళిపోలేదన్నమాట. అంతో ఇంతో వదిలేసి వెళ్ళింటారు కాబట్టి దాన్ని యూజ్ చేసి మానవ జాతి టెక్నాలజీ పరంగా భారీగా డెవలప్ అయింటుంది. అప్పుడు వాళ్ళకు వచ్చిన రూమర్ ఏంటంటే, ఎరాడియన్స్ యొక్క అడ్వాన్స్డ్ వెపన్స్, ట్రెజర్, వాళ్ళ యొక్క గ్రేటెస్ట్ సీక్రెట్స్ అన్ని పాండోరా అనే ఒక గ్రహంలో ఒక చిన్న వాల్ట్ లో దాగుందనే విషయం తెలుస్తుంది. ఇంకా వెంటనే దొంగలు, పైరేట్స్, వాల్ట్ హంటర్స్, బౌంటీ హంటర్స్ ఇట్లా రకరకాల పేరుతో ఎవడంటే వాడు వచ్చేది ప్లానెట్ మొత్తాన్ని దున్నేది. లాస్ట్ గా వాల్ట్ కనిపించకపోయేసరికి వాళ్ళనే వాళ్ళు కొట్టుకొని వచ్చి ప్లానెట్ నే గబ్బు గబ్బు చేస్తుంటారు. అప్పుడే వాళ్ళకు ఒక భవిష్యవాణి తెలుస్తుంది. ఎవరు చెప్తారని అడగదంట, నాకు కూడా తెలియదు. ఓకే, వాళ్ళు ఏం చెప్పింటారంటే, ఒక రోజు ఎరాడియన్స్ అనే ఏలియన్ జాతి నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆ వాల్ట్ ని ఓపెన్ చేసి ప్రశాంతతను నెలకొల్పుతుంది అంటారు. ఓకే, ఇంతవరకు జరిగింది హిస్టరీ అనుకుంటే ఇప్పుడే యాక్చువల్ మూవీనే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగే మన ఎర్త్ లాంటి ఒక ప్లానెట్ పక్కన ఒక పెద్ద స్పేస్ స్టేషన్ లా ఉంటుంది. అక్కడ ఏదో బ్లాస్ట్ అయినట్టు చూపించేసరికి వెంటనే లోపల చూసుకున్నట్లయితే ఒక చిన్న పాప ఉంటుంది. తన పేరు టీనా. అప్పుడే ఆ డోర్ ని ఎవడో బలంగా ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు. మేబీ వీడేనేమో ఆ బ్లాస్ట్ ని చేసింది. ఇప్పుడు ఏదైనా ఒక పవర్ఫుల్ డైలాగ్ ఏమైనా చెప్తాడేమో అని చూస్తుంటే టక్కని హెల్మెట్ తీసి, రే ఎవర్రా గాలాడని హెల్మెట్ ఇచ్చారని చెప్పి ఏడుస్తుంటాడు. వాడి పేరు రొలాండ్. వాడిని టీనా వాళ్ళ నాన్నే పంపింటాడు కాబట్టి రాపప వెళ్దామని చెప్పి తన్ని బయటికి తీసుకెళ్తాంటే అక్కడున్న సోల్జర్స్ అటాక్ చేసేసరికి వాడు తిరిగి షూట్ చేసి అటాక్ చేసి వాళ్ళందరినీ పడగొట్టి తీసుకెళ్తాంటే అప్పుడే ఎవడో దున్నపోతులా గ్లాస్ ని పగలగొట్టుకొని బయటికి వస్తాడు. వాడి పేరు క్రెగ్. వాడు ఒక పెద్ద సైకో. కానీ వాడు మన టీనాకి మంచి ఫ్రెండ్ కాబట్టి టీనా కోసం వాళ్ళందరినీ వాడు ఒక్కడే లేపేస్తాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకెళ్ళినట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి 50 లైట్ ఇయర్స్ దూరంలో మన హీరోయిన్ చూపిస్తారు. మన హీరోయిన్ పేరు లిలిత్. యాక్చువల్లీ మన హీరోయిన్ ఒక బౌంటీ హంటర్ అనమాట. అలానే ఒకరిని పట్టిన తర్వాత చిల్ అవుదామని చెప్పి బారుకు వచ్చింటుంది. తను ఒక సిప్పు కూడా తాగక ముందే వాడెవడో వచ్చి మన హీరోయిన్ కి కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటే కనీసం వాడు ఏం చెప్పొస్తున్నాడు కూడా వినకుండా వాడి ముక్కు పగలు కొట్టేస్తుంది. అయినా కూడా వాళ్ళేమో పెద్ద పోటుగాళ్ళ గన్ను చూపించి బెదిరిస్తా అంటే ఒక్క షాట్ తో ఇద్దరిని లేపేస్తుంది. అప్పుడే దూరం నుంచి ఎవడో ఒకటి చప్పట్లు కొట్టుకుంటా వస్తుంటాడు. యాక్చువల్లీ వాడే వీళ్ళందరికీ బాస్ అనమాట. వాడు కూడా మళ్ళీ ఆ కాంట్రాక్ట్ గురించే చెప్పొస్తా అంటే మన హీరోయిన్ కి మరీ పేషెన్స్ తక్కువేమో వాడిని కూడా చంపేస్తుంది. బట్ కాసేపటికి వాడు మళ్ళీ మాట్లాడతాడు. ఎట్లా అంటే హాలోగ్రామ్ అనమాట. ఒక విషయం ఏంటంటే, వాడి కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేయనారంట. సో మన హీరోని కనిపెట్టిమని అడిగితే, రే నేను బౌంటీ హంటర్ రా, బేబీ సిటర్ కాదు, నీ కింద ఉన్న పనిచేసి అంటాడు కదా, వాడిని పంపిరా అంటే యాక్చువల్లీ ఆయన పంపినాడంట. బట్ వాడే కిడ్నాప్ చేసిందే. వాడు మరెవరా కాదు, రొలాండ్. అంటే ఆ చిన్న పాప టీనా వీడి కూతురే అనమాట. ఇప్పుడు నేనేం రా చేసేదంటే, కిడ్నాప్ చేసినోడు తన్ని సైకోలు, మాన్స్టర్లు, మెంట్లోలంతా ఉండే ప్లానెట్ కి తీసుకెళ్ళినాడు అని చెప్తా అంటే, ఓహో పాండోరా గ్రహానికి తీసుకెళ్ళినాడా ఉంటుంది. యాక్చువల్లీ ఆ గ్రహం మెంట్లోలకి అంత ఫేమస్ అనమాట. తన కూతుర్ని కాపాడేందుకు బయట వాళ్ళని పంపిస్తే అది అవ్వదు. అదే ఆ ప్లానెట్ లో పుట్టి పెరిగి బయట వచ్చిన వాళ్ళ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది మన హీరోనే కాబట్టి అందుకే మన హీరోయిన్ దగ్గరికి వచ్చింటాడు. కానీ మన హీరోయిన్ ఏమో నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు అని చెప్తా అంటే, మన హీరోయిన్ ఎక్స్పెక్టే చేయనంత డబ్బు మన హీరోయిన్కి పంపించేసరికి తను కూడా ఒప్పుకుంటుందో లేదో వెంటనే ఒక డివైస్ నిచ్చి, నా కూతురు కనిపిస్తే దీన్ని యాక్టివేట్ చేయని చెప్పి పంపిస్తాడు. ఇంకా మన హీరోయిన్ కూడా తను పుట్టి పెరిగిన పాండోరా గ్రహానికి వచ్చేస్తుంది. అవును, ఈ పాండోరా గ్రహంలోనే కదా జేమ్స్ కెమెరాన్ అవతార్ మూవీని తీసింది. దాంట్లో ఏమో ఆ ప్రపంచాన్ని అంత బ్యూటిఫుల్ గా చూపింటే దీంట్లో మాత్రం మనిషి బతికేదే ఎక్కువ అన్నట్టు చూపిస్తారు. ఇంకా మన హీరోయిన్ కూడా వచ్చిన పని చూద్దామని చెప్పి అక్కడున్న పిల్లలకి టీనా పాప ఫోటో చూపించి, ఈ పాపను ఎక్కడైనా చూసినారని అడిగితే వాళ్ళు కూడా ఈ పక్క వెళ్ళింది అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా వెళ్దాం అనుకుంటుంది. అప్పుడే ఆ ప్లేస్ కి కొందరు సైకోలు వచ్చేసరికి మన హీరోయిన్ కి ఇదేం కొత్త కాదనమాట. వాళ్ళనే చంపేసి ప్రశాంతంగా బస్సులో వెళ్తుంది. మోస్ట్లీ పండోరా గ్రహానికి వచ్చే ప్రతి ఓరు ఆ వాల్ట్ కోసమే వస్తారు కాబట్టి మన హీరోయిన్ కూడా దానికోసమే వచ్చిందేమో అని చెప్పి ఆ వాల్ట్ కోసం వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయినారు, ఇక్కడ ఎవరు బతికింది లేదు, అది
ఇది అని చెప్పి మన హీరోయిన్ ని ఊరికే బస్ డ్రైవర్ గాడు హింసిస్తా అంటాడు. రే నైనా నేను బౌంటీ హంటర్ రా, వాల్ట్ హంటర్ కాదురా, రెండిటికి తేడా ఉందిరా అని చెప్తే వాడు మాత్రం విననంటున్నాడు. ఇంకా నీ కర్మరా అని చెప్పేసి మన హీరోయిన్ తన ప్లేస్ రాగానే దిగేస్తుంది. అప్పుడే మన హీరోయిన్ ని ఎవరో చూస్తున్నట్టు అనిపించేసరికి టక్కని తిరిగి చూసే ఎవ్వరు ఉండరు. సర్లే ఈ రోజు నైట్ ఎక్కడే స్టే చేద్దామని చెప్పి మన హీరోయిన్ చలిమెంట్ వేసుకొని కూర్చోంటే అప్పుడే ఏదో సౌండ్ వచ్చేసరికి టప్పుని షూట్ చేస్తుందో లేదో, అయ్యో నా కళ్ళు పోయింది అని చెప్పి ఒక రేగ డబ్బా ముందరకు వస్తుంది. దాని పేరు క్లాప్ ట్రాప్ అనమాట. పేరే ఒక రకంగా ఉంది కదా, పేరుకి తగినట్టే మూవీ మొత్తంలో ఎవరికైనా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే అది ఈ రోబోకే అనమాట. కానీ అది ఏం చెప్పినా మన హీరోయిన్ దాని మొహం మీదే షూట్ చేస్తుంది. సరే ఫస్ట్ ఈ రోబో ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఎందుకో తెలియదంట, మన హీరోయిన్ పాండోరా పైన ల్యాండ్ అయిన వెంటనే అది యాక్టివేట్ అయ్యి మన హీరోయిన్ దగ్గరికి వచ్చేలా ప్రోగ్రామ్ చేసినారు అంటుంది. రే నేను ఇక్కడికి వస్తానని చెప్పి నాకే తెలీదు, నీకెట్రా తెలుసంటే దానికి కూడా తెలియదంట. సరే నీ వల్ల నాకేం ప్రయోజనం అంటే అది నడుస్తుందంట, రౌండ్ లేస్తుందంట, మంచిగా మాట్లాడుతుందంట. రే పనికి వచ్చేలా ఏమన్నా చెప్పరా అంటే ఎవరన్నా ఒక పర్సన్ ని స్కాన్ చేసి వాళ్ళు లాస్ట్ గా ఏ ప్లేస్ లో ఉన్నారో చెప్తాను అని చెప్పేసరికి వెంటనే మన హీరోయిన్ టీనా ఫోటో ఇస్తుందో లేదో అది కూడా స్కాన్ చేసి పలానా ప్లేస్ లో ఉంది అంటుంది. ఇక్కడ నుంచి నడిచి వెళ్తే జస్ట్ 130 రోజుల్లో రీచ్ అయిపోవచ్చు అంటే నేను ఎందుకురా నడిచి వెళ్తా అని చెప్పి ఒక కార్ ని కొట్టేద్దామని చెప్పి దాక్కోని చూసా ఉంటుంది. అక్కడే కూడా సైకోగాడు పిల్లల్ని కిడ్నాప్ చేసుకుని వెళ్తా అంటే ఫస్ట్ ఆ లాకర్ ని షూట్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత ఆ సైకోగాన్ని కూడా షూట్ చేసి ఆ కార్ దగ్గరికి వెళ్తారు. బట్ అది సింగిల్ సీటర్ అనమాట, ఒకే ఒకరు మాత్రమే కూర్చోగలం. సర్లే ఏం చేద్దాం, నేను ఎట్లో నీ తొడపైన అడ్జస్ట్ అవుతాలే అని చెప్తా అంటే వాడిని వెనకాల కేజ్ లో బందీలా తీసుకెళ్తుంది. నేను ఒకసారి ఆ రోబోట్ ని వాడు అంటాను, ఇంకోసారి అది అంటాను, ఇంకోసారి రోబోట్ అంటాను, ఒక్కోసారి ప్రొనౌన్సియేషన్ మారుతా ఉంటుంది. దాన్నేం పట్టించుకోదంట, బికాస్ అది మోర్ లైక్ హ్యూమన్ లానే మాట్లాడుతుంది. చూడపోతే ఈ గ్రహంలో మనుషులే కాదు మృగాలు కూడా కొంచెం క్రూరంగానే ఉన్నట్టున్నాయి. ఇంకా మన హీరోయిన్ కూడా అది చెప్పిన ప్లేస్ కు వచ్చేసి ఇక్కడ నుంచి ఆ పాప ఎక్కడికి రా వెళ్ళింటుంది అని చూసంటే అప్పుడే ముందరగా చిన్న బన్నీ బొమ్మ కనిపించేసరికి ఇంకొంచెం ముందరికి వెళ్ళి ఒక డోర్ ఓపెన్ చేసి లోపలగా చిన్న రూమ్ లా ఉంటుంది. మరీ అంత చిన్నది కాదు, ఓ మనిషి బతికేంత ఉంటుంది. అప్పుడే అక్కడ అన్ని టెడీ బేర్స్ కనిపించేసరికి ఖచ్చితంగా అట్టినా పాప ఇక్కడే ఎక్కడ ఉంటుందని చెప్పి పాప బయటికి రా నాకు టైం లేదని చెప్తే ఆ పాప కూడా బయటికి వచ్చేస్తుంది. నీ పేరే కదా టీనా, నన్ను పంపింది మీ నాన్న, ఇంటికి వెళ్దామా అని అడిగేసరికి తను సూపర్ ఎగ్జైట్ అయిపోతుంది. అప్పుడే మన హీరోయిన్ ఏదో డివైస్ కింద పడిపోయేసరికి దాన్ని ఎత్తుకుందామని చెప్పి కింద చూస్తే TNT బాంబులు ఆటో బాంబులు అని చెప్పి ఏదేదో ఉంటుంది. అక్క నా కోసం నా బన్నీ మాత్రం ఎత్తుకుంటారా, ఇంటికి వెళ్దామని అడిగేసరికి తను కూడా ఎత్తుకుంటుందో లేదో ఆ గ్యాప్ లో టీనా పరిగెత్తేస్తుంది. ఎందుకంటే అదొక బాంబ్ అనమాట. వెంటనే మన హీరోయిన్ బయటకు వచ్చేసరికి ఆ ప్లేసే పేలిపోతుంది. టీనా ఎక్కడా చూస్తే తను పైకి ఎగేసి ర్యాబిట్ బొమ్మలు కిందకేసి అంటే అవి డమాల్ డమాల్ అని చెప్పి బాంబుల్లా పేరేసరికి మన హీరోయిన్ అట్లా ఇట్లా వెళ్ళి దాక్కుంటుంది. అరే చా, ఒక చిన్న పాపని హ్యాండిల్ చేసేది రాలేదు, నువ్వంతా ఒక బౌంటీ హంటర్ అని చెప్పి మన హీరోయిన్ దగ్గరికి వచ్చింటే టీనా వాళ్ళ నాన్న ఒక డివైస్ ఇచ్చింటాడు కదా, అది డ్యామేజ్ అయిపోయేసరికి దానికి ఇచ్చి రిపేర్ చేయమంటుంది. చూడు పాపా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నిన్ను కాపాడేందుకే మీ నాన్న నన్ను పంపినాడంటే తను అప్పటికి వినకపోయేసరికి మన హీరోయిన్ గన్ను చూపించి బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు వస్తాడు వాడు బయటికి. దాన్ని చూసిన రోబోట్ ఓకే మనుషులకి మధ్య 190 ఉంటుంది, మధ్యలో రేఖ డబ్బా నేనేం చేస్తానని చెప్పి నైస్ గా ఎస్కేప్ అయిపోతుంది. వాడు చూసేందుకే మనిషిలా ఉన్నాడే గానీ ఒక మృగంలా ఫైట్ చేస్తుంటాడు. మన హీరోయిన్ కూడా వాడితో ఫైట్ చేస్తూ మధ్యలో షూట్ చేస్తుంటే వాడి ఒక్క వెపన్ తో బుల్లెట్స్ అడ్డుకునేస్తాడు, రాయిని కట్ చేస్తాడు. లాస్ట్ కి మన హీరోయినే చంపేద్దామని వస్తుంటే దాని అర్థం చేసుకుని తను పరిగెత్తంటే వాడు ఎగురుకుంటా వస్తాడు. టక్కన మన హీరోయిన్ కింద జారుకుంటా వచ్చేసరికి వాడు దాని మీద పడతాడో లేదో ఆ ఫోర్స్ కి మన హీరోయిన్ ఎగిరిపోయి పడుతుంది. వెంటనే గన్ను చూపించి టీనాను పట్టేద్దాం అనుకుంటే తనకన్నా పెద్దగానే తను పట్టుకుంటుంది. చూడు పాప నిన్ను కాపాడేందుకు మీ నాన్నే నన్ను పంపినాడంటే తాను మాత్రం రానంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు నాన్నే లేదని చెప్పేస్తుంది. అప్పుడే ఆ ప్లేస్ కి కమాండర్ నాక్స్ అనే ఒక లేడీ వస్తుంది. తనతో పాటు తన ఆర్మీని కూడా తీసుకొచ్చింటుంది. యాక్చువల్లీ తన్ని పంపింది కూడా టీనా వల్ల నానే అనమాట. కానీ ఇంత చిన్న పాపను తీసుకెళ్లేందుకు వాళ్ళు ఒక ఆర్మీతోనే వచ్చినారంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో తీసుకెళ్లరు అని చెప్పి మన హీరోయిన్ టీనాకి సపోర్ట్ చేసే ఫైట్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడే టీనా నాతో పాటు ఈ బన్నీ కూడా వస్తుందని చెప్పి బన్నీ విసిరేసరికి బొమ్మే కదా పట్టుకుంటుంది. కానీ అది బాంబుని రియలైజ్ అయ్యే లోపే బండి పేలిపోతుంది. మళ్ళీ మనోళ్ళని షూట్ చేద్దాం వస్తే సర్రన్ ఒక బండి చాగుతుంది. మరెవరా కాదు మన రొలాండే అనమాట. వెంటనే మన హీరోయిన్ టీనా సైకోగడ అందరూ ఎక్కి కారులో తప్పించుకునేస్తారు. కానీ ఆ రేగ డబ్బాను మాత్రం వెనకాలే వదిలేసి వచ్చేసింటే రే నన్ను కూడా కాపాడరా అని చెప్పి వెనకాలే వచ్చేసరికి వాడే దాన్ని ఎత్తి లోపలేసుకుంటాడు. స్టిల్ వాళ్ళు మనోల్ని ఫాలో అవుతూ మనోల్ని షూట్ చేస్తున్నారు కాబట్టి వెంటనే డ్రైవింగ్ మన హీరోయిన్ కి చేసి వాడు పైకి వెళ్ళి వాడు షూట్ చేసి లేపుతుంటాడు. వెంటనే మన హీరోయిన్ కూడా డ్రైవింగ్ ని ఆ రోబోకి చేసి తను బయటికి వచ్చి షూట్ చేస్తా అంటే ఆ రోబో
రోబోకి సరిగ్గా డ్రైవ్ చేసేది కూడా చేతకాక దేనంటే దాన్ని గుద్దేసి ఎట్లా అంటే అట్లా తీసుకెళ్తాంటే లాస్ట్ కు వాళ్ళొక మిజైల్ అయ్యేసరికి మనోళ్ళ మీదే వచ్చి పడుతుంది. ఇంకా మనోడే డ్రైవ్ చేస్తుంటే వాళ్ళేమో 4 పక్కల చుట్టుముట్టేసి ఇంకా పట్టేద్దామని చూస్తుంటారు. టక్కన మనోడు ఒక లెఫ్ట్ తీయేసరికి వాళ్ళు స్పీడ్ కంట్రోల్ చేయలేక వాళ్ళు వెళ్ళిపోతాంటే ఆ గ్యాప్ లో తప్పించుకునేస్తాడు. కానీ అది భయంకరమైన మృగాల మూత్రశాల అనమాట. అది వాళ్ళకి అర్థం కాక ఏంద్రా ఈ స్మెల్ అని చెప్పి విండో ఓపెన్ చేస్తే లీటర్ మొగం మీద ఎగిరేసరికి అప్పుడే వాళ్ళకే అర్థమవుతుంది ఇది ఆ మాన్స్టర్స్ యొక్క యూరిన్ అని. అప్పుడే ఆ యూరిన్ కి ఓనర్ అయిన ఒక పెద్ద మాన్స్టర్ కనిపించేసరికి దానికి భయపడి మనోళ్ళు వెనక్కి వెళ్తాంటే వాళ్ళు వేరే ఫాలో చేసుకుని మరీ వచ్చేస్తుంటారు. గాయస్ టైట్ గా పట్టుకోండి, నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది అని చెప్పి ఫాస్ట్ గా దాని నోట్లోకి ఎగురుకుంటా వెళ్ళి దాని తలనే పేల్చుకొని బయటకు వచ్చేస్తారు. మధ్యలో టైర్ వేరే పంచర్ అయిపోయేసరికి టైర్ మారుస్తుంటే వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు. అప్పుడే మన హీరోయిన్ రొలాన్ దగ్గరకు వచ్చి నువ్వు ఒక మంచి సోల్జరే కదా, కిడ్నాప్ చేసేంత కర్మ నీకేం పట్టిందిరా అంటే అప్పుడే వాడు ఒక భారీ విషయాన్నే బయటపడతాడు. యాక్చువల్లీ వాడు టీనాని కిడ్నాప్ చేయలేదన్నమాట, ఒక మంచి కోసం పోరాడుతున్నాడు. విషయం ఏంటంటే వీళ్ళకి ఒక భవిష్యవాణి ఉంది కదా, ఎరాడెన్స్ జాతి నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆ వాల్ట్ని ఓపెన్ చేస్తుంది. ఆ అమ్మాయి టీనా అని చెప్పి వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు కాబట్టి తన్ని యూజ్ చేసి ఆ వాల్ట్ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తుంటాడు. బట్ వాళ్ళ నాన్న అంత మంచోడేం కాదనమాట. అందుకే వాడి చేతికి దొరక్క ముందే మనం దాన్ని ఎత్తేద్దామని చెప్పి మనోడు పోరాడుతుంటాడు. చూడబోతే వీళ్ళ పక్క న్యాయం ఉంది కాబట్టి మన హీరోని కూడా వీళ్ళతోనే కలిసిపోతుంది. సరే నెక్స్ట్ ఏంటి అడిగితే ఆ వాల్ట్ని కనిపెట్టేందుకు మొత్తం 3 కీస్ కావాలంట. ఒక కీ ఏమో టీనా దగ్గరే ఉంది కాబట్టి ఇంకో 2 కీస్ కావాలంటే ఎవరిని అడిగితే ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు కాబట్టి రండి అని చెప్పి ఒక చిన్న టౌన్ కి తీసుకెళ్తాడు. సారీ టౌన్ కాదు, సిటీ అనమాట. మనోళ్ళు ఆల్రెడీ మంచి ఫేమస్ కదా, ఎక్కడ దొరికితే పట్టికి పడేస్తారేమో అని చెప్పి మొగానికి ఒక హాలోగ్రామ్ లో వేసి ఒక మారు వేషంలో వస్తుంటారు. ఎక్కడికంటే పబ్కి అనమాట. అక్కడ మాక్సీ అనే ఒక లేడీ ఉంటుంది కాబట్టి తన్ని వెళ్ళి మీట్ అయితే తను ఒక సైంటిస్ట్ ఒక అడ్రస్ ఇస్తుంది. బికాస్ ఆ సైంటిస్ట్ గా ఆ వాల్ట్ గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి. అదే కాకుండా మన హీరోయిన్ ఈ గ్రహానికి చెందిందే కదా, సో ఆ మాక్సీకి మన హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా బాగానే తెలుసు అనమాట. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఆ వాల్ట్ కోసం ఎన్నో ఏళ్ళు వెతికింటుంది. కానీ లాస్ట్ వరకు దాన్ని కనిపెట్టకుండానే చనిపోయి ఉంటుంది. అందుకే మన హీరోయిన్ కి వాల్ట్ హంటింగ్ అంటేనే నచ్చదు. అందుకే ఈ ప్లానెట్ కి దూరంగా ఉండిపోయి ఉంటుంది. బట్ ఇప్పుడు విధిలాగా వచ్చింటుంది. అప్పుడే ఎవరో మన హీరోని చూసి రే మావా నేను రా నీ ఫ్రెండ్ రా అని చెప్పేసరికి సర్లే మనోడే కదా అని చెప్పి మనోడు వాడి హాలోగ్రామ్ ని ఆఫ్ చేసి వెళ్ళి మాట్లాడిస్తాడు. వాడు మన హీరోని మంచిగా మాట్లాడిస్తా వెనకాలేమో మన హీరోని పట్టించేసే ఎక్కువ డబ్బులు వస్తుందనే ఒక కకృతి బుద్ధితో నిదానంగా గన్ను తీద్దాం అనుకుని చూసంటే టక్కన మాక్సీ వెనకాల నుంచి వచ్చి వాడికి షాక్ ఇచ్చే పడగొట్టేస్తుంది. ఇంకా అదే టైంకి ఆ ప్లేస్ కి సోల్జర్స్ కూడా వచ్చేసరికి వెంటనే మనోళ్ళు ఆ ప్లేస్ నుంచి తప్పించుకునేసి అదెవరో సైంటిస్ట్ ఉన్నారు అని చెప్పినారు కదా తన ఇంటికి వెళ్తారు. అప్పుడే మనోళ్ళకి తెలుస్తుంది మన హీరోయిన్ కి ఆ సైంటిస్ట్ ఆల్రెడీ తెలుసుని. బట్ తెలుసు అన్నంత మాత్రాన అన్ని మంచిగానే ఉండదు కదా. తన వల్ల మన హీరోయిన్కి ఏదో చేదు జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. విషయం ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళమ్మకి ఆ వాల్ట్ పైన ఉన్న పిచ్చితో ఒక స్టేజ్ కి మన హీరోయిన్ ని ఆ సైంటిస్ట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింటుంది. కానీ ఆ సైంటిస్ట్ మన హీరోయిన్ ని జాగ్రత్తగా చూసుకోకుండా దొంగల దగ్గర, సైకోల దగ్గర, మెంటల్ దగ్గర అంతా మన హీరోయిన్ ని వదిలేసి వెళ్ళిపోయేసరికి మన హీరోయిన్ చిన్నప్పుడే అన్ని కష్టాలు పడిపోయి ఉంటుంది. అందుకే ఇప్పుడు తను అంత రఫ్ అండ్ టఫ్ గా రగడ్ గా ఉంటుంది. అప్పుడే ఆ ప్లేస్ కి టీనా వచ్చి తను ఒక భారీ విషయాన్ని చెప్తుంది. యాక్చువల్లీ తను నార్మల్ హ్యూమన్స్ లా పుట్టలేదంట, తన్ని ల్యాబ్ లో క్రియేట్ చేసినారు అంటుంది. ఎలా అంటే నిజానికి ఆ వాల్ట్ కావాల్సిన ఫస్ట్ కీని కనిపెట్టింది టీనా వాళ్ళ నాన్న అనమాట. కానీ వాడు మాత్రం నోటీస్ చేసిన విషయం ఏంటంటే ఆ కీ పైన ఎరాడియన్స్ యొక్క బ్లడ్ కనిపించేసరికి దాన్ని యూజ్ చేసి టీనాని కనిపెట్టింటాడు. బికాస్ వాళ్ళ దగ్గర ఒక థియరీ ఉంది కదా, ఎరాడియన్స్ జాతికి చెందిన ఒక అమ్మాయి వచ్చి ఆ వాల్ట్ ని ఓపెన్ చేస్తుంది. అందుకే వాడు ఒక అమ్మాయినే క్రియేట్ చేసింటాడు. ఇన్ కేస్ వాయన కనుక నన్ను పట్టేస్తే నన్ను యూజ్ చేసి ఆ వాల్ట్ ని ఓపెన్ చేస్తాడు. ఒకవేళ ఆ వాల్ట్ కనుక ఓపెన్ అవ్వకపోతే నేనే వీటన్నిటికీ కారణం అని చెప్పి నన్ను చంపేస్తాడు అని చెప్పి ఏడుస్తుంటే మన హీరోనే వచ్చి ఓదారుస్తుంది. అట్లే ఈ పక్క రేకడబ్బా అని చూపిస్తే దీనికి ఏం సోకు చూడండి, ఊరిని తిరిగి చూద్దామని చెప్పి ఊరి మీద పడి తిరుగుతా అంటే ఆ సోల్జర్స్ కంట పడిపోయేసరికి పరిగెత్తేస్తుంది. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఆ సైంటిస్ట్ ఆ రెండోకి ఎక్కడుందో కూడా కనిపెట్టేసింది. బట్ ఇంకా ఎందుకు తీసుకురాలేదంటే ఫస్ట్ జనాలు ఈ పాండోరా ప్లానెట్ ని చూసి ఎందుకు భయపడతారంటే ఈ ప్లానెట్ లో సైకోలు మెంట్లోనే ఉన్నారు కాబట్టి. అలాంటి సైకో గాలలో 3/4 మంది ఆ కీ ఉన్న ప్లేస్ లోనే ఉన్నారు అని చెప్తా అంటే అదే టైం గా రేగుడబ్బా పరిగెత్తా వచ్చి గైస్ 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 వాళ్ళకి మనం ఈ ప్లేస్ లోనే ఉన్నాము అని తెలిసిపోయింది అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ ఒక చెత్త డబ్బాలో దాక్కుని ఆ సిటీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ సెకండ్ కీ కోసం ఆ సైకోలంతా ఉన్న ప్లేస్ కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఆ ప్లేస్ వచ్చి చూస్తే కింద ఏదో ఒక టనల్ లా వెళ్తుంది. గాయస్ ఇది చూసేందుకు కొంచెం రిస్కీగా ఉంది, మనం కావాలంటే నెక్స్ట్ ఇయర్ వద్దామని చెప్తా అంటే మన హీరో ఒక్కడి దన్నేసరికి కింద వెళ్ళి పడుతుంది. ఇంకా మనోళ్ళు కిందకి వెళ్ళి చూస్తే దారి మొత్తం యాసిడే ఉంటుంది కాబట్టి అట్లా వెళ్ళలేరు. అప్పుడే ఆ గోడ కానుకొని ఒక తుప్పు పట్టిన మెటల్ స్టాండ్ ఉంటుంది కాబట్టి ఇంకా వేరే దారి లేక దానిపైన వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతారు. వెళ్లే ముందు లాస్ట్ లో ఉన్న డోర్ ని ఓపెన్ చేయమని చెప్పి ఆ
రోబోని ఒక చిన్న టనల్ లోపలికి పంపిస్తారు. ఇంకా మనోళ్ళు వెళ్తాంటే జస్ట్ మిస్ లో టీనా కింద పడిపోయింటుంది. కరెక్ట్ టైం కి క్రెగ్గే వచ్చి కాపాడతాడు. ఆ తర్వాత మనోళ్ళు కూడా ఎట్లో అట్లా కష్టపడి దాన్ని నిదానంగా క్రాస్ చేసి అక్కడ వచ్చి నిల్చుకుంటే అప్పుడే టీనా ఒక ఫ్లవర్ ని చూపించేసరికి వాళ్ళందరూ దాన్ని చూస్తుంటే ధమాల్ నా ఫ్లవర్ మీదకే దూకేసి గాయస్ నేను డోర్ ని ఓపెన్ చేసి అని చెప్పి ఆ ఫ్లవర్ ని చట్నీ చేస్తుంది. ఇదోటి మా ప్రాణానికి అని చెప్పి మన హీరోని అనుకుంటా వెళ్తా అంటే అక్కడ వందల్లో సైకోలు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నార్మల్ సైకోలే వీళ్ళని చూసి దడుచుకుంటారంట. ఇలాంటి వాళ్ళ మధ్య మనం వెళ్తే మనల్ని పిండి పిప్పి చేస్తారని తెలుసుకొని ఒక డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేద్దామని చెప్పి ఆ రోబోని పంపిస్తే అది జస్ట్ నోరు తెరుస్తుందో లేదో వాళ్ళందరూ గుంపులుగా చేరి మరీ కాలుస్తుంటారు. ఆ గ్యాప్ లో మన వాళ్ళందరూ తప్పించుకునేసరికి కాసేపటికి అది కూడా తప్పించుకుని వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళందరూ కలుసుకుని లోపల చూస్తే అక్కడ కొన్ని బాక్సెస్ ఉంటుంది. మేబీ ఈ బాక్సెస్ లోనే ఆ సెకండ్ కి ఉందేమో అనుకుంటారు. బట్ అక్కడ ఉన్న బాక్సులు వేళ్లతో లెక్క పెట్టేలా లేదు, వేళ్లలో లెక్క పెట్టేలా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేయండి, ఇప్పుడు ఓపెన్ చేయదు స్టార్ట్ చేస్తేనే ఇంకెప్పుడో ముగుస్తుందని చెప్పి వాళ్ళందరూ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తుంటే మన హీరోయిన్ మాత్రం ఆ పక్క ఈ పక్క వెళ్ళి ర్యాండమ్ గా ఒక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లోనే ఆ సెకండ్ కి ఉంటుంది. తనకి ఎలా తెలిసిందంటే ఏమో తనకు కూడా తెలియదంట. మేబీ లక్ వల్ల కనిపెట్టానేమో అని చెప్పేసరికి సరే అని చెప్పి దాన్ని తీసుకుని వెళ్తాంటే అప్పుడే గలగలగలని చెప్పి ఏదో సౌండ్ వస్తుంటుంది. ఏంద్రని తిరిగి చూస్తే ఇంతసేపు ఆ రోబోట్ తీసుకున్న బుల్లెట్స్ అన్నిటిని ఈ రకంగా డిస్పోజ్ చేస్తాంటే రే నీకు దండం పెడతారా, ఇది కాదురా కరెక్ట్ టైము, గమ్మునుండ్రా సౌండ్ చేయద్దురని చెప్తాంటే కూడా అది మళ్ళీ అట్లే చేస్తా ఉంటుంది. అది వేరే గలగలగలని చెప్పి ఏదో చిల్లరేసినట్టు సౌండ్ వచ్చేసరికి అది ఆ సైకో గాళ్ళకి వినిపించేస్తుందో లేదో వెంటనే కుప్పలుగా మనోళ్ళ మీదకి వచ్చేస్తారు. వెంటనే మనోళ్ళు ఇద్దరు గన్లు ఎత్తుకుని ఒక్కరు ఒక్కో పక్క షూట్ చేసి చంపుతా అంటే క్రైగ్ ఏమో చేతికి దొరికిన వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా కొట్టి చంపేస్తుంటాడు. లాస్ట్ కి టీనా కూడా ఇద్దరిని ముగ్గురిని చంపేస్తుంది. ఎంతమందిని చంపినా వాళ్ళు వస్తానే ఉండేసరికి లాస్ట్ కి టీనా ఒక చిన్న బాంబు వేస్తుందో లేదో వాళ్ళందరూ చల్లా చెదరైపోతారు. ఆ గ్యాప్ లో మనోళ్ళందరూ తప్పించుకునేస్తారు. అయినా కూడా నసగాళ్ళు మళ్ళీ వచ్చి సతాయిచ్చేసరికి మనోళ్ళు వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు. ఎందుకు ఇట్లా పరిగెత్తేది, ఓ 10 నిమిషాలు కూర్చుంటే అందరినీ లేపేయచ్చు కదా అంటే లేపేయచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు. బెస్ట్ వే అంటే ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడమే. సో పరిగెత్తా వెళ్తా అంటే అక్కడ ఒక లిఫ్ట్ కనిపిస్తుంది. బట్ ఏదో వైరింగ్ ప్రాబ్లం ఉండేసరికి ఆ సైంటిస్టే దాన్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంకా గ్యాప్ లో హీరో ఓ పక్క హీరోయిన్ ఓ పక్క అని చెప్పి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తా అంటే ఒక స్టేజ్ కి మనోడు అక్కడ ఉన్న పైప్స్ అన్నిటిని కాల్ చేసరికి లోపల వెళ్ళేది యాసిడే కదా, అది వాళ్ళ మోగాలకు కొట్టేసరికి వాళ్ళు అక్కడే పడిపోతారు. ఇంకా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ ఇంకో వైర్ ఊడిపోయేసరికి మనోడే బయటికి వచ్చి ఆ వైర్స్ ని జాయిన్ చేసి పట్టుకుంటే మనోళ్ళు ఇట్లా పైకి వెళ్లేందుకు ఆ సైకోలు ఆ గేట్ ని పగలు కొట్టుకుని వచ్చేందుకు టైం సరిగ్గా పోతుంది. వెంటనే ఒక గ్రెనేడ్ తో ముందు వచ్చిన వాళ్ళందరినీ లేపేసి వెనకాల వచ్చిన వాళ్ళందరినీ షూట్ చేస్తుంటే ఒక స్టేజ్ కి వాళ్ళందరూ మనోడి మీదకే వచ్చేస్తారు. ఈ పక్క మనోళ్ళేమో స్పీడ్ గా పైకి వెళ్తాంటే మధ్యలో బ్రేకులు వేరే పనిచేయలేదంట. సో పక్క సావే అని చెప్పి వాళ్ళు అనుకుంటాంటే టక్కన ఆ ప్లేస్ నుంచి టెలిపోర్ట్ అయ్యి ఇంకో ప్లేస్ లో టెలిపోర్ట్ అవుతారు. ఆబ్వియస్లీ టీనా పాపే టెలిపోర్ట్ చేసి ఉంటుంది, బికాస్ తనే ఎరాడియన్స్ జాతికి చెందింది కదా. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసింటే సైంటిస్ట్ అవేమో ఆ 2 కీస్ ని యూజ్ చేసి పాండోరా ప్లానెట్ లో ఆ వాల్ట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుందనే లొకేషన్ కనిపెట్టేస్తుంది. కానీ థర్డ్ కీ లేనంత వరకు ఇదంతా వేస్టే కదా అని అడిగితే థర్డ్ కీ ఆల్రెడీ దొరికేసిందంట. ఎలా అంటే ఆ 3వ కీ అనేది మిగతా కీస్ లా కాకుండా ఒక హ్యూమన్ ఫామ్ లో ఉంది అంటుంది. ఎస్, అది మరెవరో కాదు మన టీనానే అనమాట. తను వాళ్ళని టెలిపోర్ట్ చేసినప్పుడే అవ్వకు అర్థమైపోయింటుంది తనే థర్డ్ కీ అని. బట్ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ 3 కీస్ ని యూజ్ చేసి వాల్ట్ ని ఓపెన్ చేసేటప్పుడు టీనా చనిపోయేందుకు హయ్యర్ ఛాన్సెస్ ఉంది అంటుంది. అట్లే టనల్లో చూపిస్తే మనోడు ఒక్కడే వాళ్ళందరినీ చంపేసి బయటికి వస్తుంటాడు. మళ్ళీ మన హీరోనే చూపిస్తే స్టార్టింగ్ సీన్ లో టీనా వాళ్ళ ఒక డివైస్ ఇచ్చింటాడు కదా, మన హీరోయిన్ టీనా దగ్గరికి వెళ్ళగానే దాన్ని ఆన్ చేయమని. అది వేరే మధ్యలో పగిలిపోయేసరికి రోబోకి ఇచ్చి దాన్ని రిపేర్ చేయమని చెప్పింటుంది కదా. ఇప్పుడు అది రిపేర్ చేసి ఇవ్వడమే కాక తెలియక బటన్ నొక్కి ఇచ్చేసరికి మన హీరోయిన్ దూరంగా తీసుకెళ్లి మళ్ళీ పగలు కొట్టేస్తుంది. అప్పుడే ఆ ప్లేస్ కి టీనా వాళ్ళ నాన్న హాలోగ్రామ్ లో వచ్చి మాట్లాడతాడు. యాక్చువల్లీ వాడు ఇచ్చిన డివైస్ ఆన్ చేసే ఆన్ అయ్యే డివైస్ కాదనమాట. 24/7 మన హీరోయిన్ ని ట్రాక్ చేసి తన లొకేషన్ ని షేర్ చేసే ట్రాకర్. నిజానికి దాని ద్వారానే వాడి మనుషులు ప్రతిసారి మన హీరోయిన్ ఉన్న లొకేషన్ కి వచ్చేవాళ్ళంట. ఇప్పుడు కూడా వస్తున్నారు కాబట్టి జస్ట్ నా కూతుర్ని హ్యాండ్ ఓవర్ చేసే చాలు అంటే మన హీరోయిన్ మాత్రం అస్సలు ఒప్పుకోదు. కావాలంటే మిగిలిన కీస్ ని నేనే డెస్ట్రా చేస్తా అంటే నువ్వు డెస్ట్రా చేసేయి, ఆ తర్వాత మీ వాళ్ళందరినీ పట్టేసి చిత్రహింసలు పెట్టి చంపేసా అని చెప్పి బెదిరిస్తాంటాడు. చూడు లిల్లితు, నీకు నాకు పెద్దగా పాత పగలేం లేదు కాబట్టి జస్ట్ నేను చెప్పినట్టు వింటేనే చాలు, ఎంత కావాలన్నా అంత డబ్బు నేను ఇస్తా అని చెప్పేసి వాడు వెళ్తా అంటే కరెక్ట్ గా డబ్బు టాపిక్ వచ్చినప్పుడు టీనా దాక్కు నుండి వినేసి మన హీరోయిన్ తప్పుగా అర్థం చేసుకునేస్తుంది. అప్పటికి మన హీరోయిన్ కన్విన్స్ చేసేకి ట్రై చేస్తుంది. బట్ తను వినే పరిస్థితులు లేక మన హీరోయిన్ పైన గ్రెనేడ్ వేసి వెళ్ళిపోతుంది. లేస్ చూసే తెల్లారే అయిపోయింటుంది. వాళ్ళందరూ మన హీరోయిన్ ని వదిలేసి వెళ్ళిపోయింటారు. ఇందులో హైలైట్ ఏమరా అంటే మన హీరోయిన్ చచ్చిపోయింది అని చెప్పి ఆ రోబో సెలబ్రేట్ చేసుకుంటా డాన్స్ చేస్తాంది. దీనికి కనుక హర్లాన్ గాడి కాస్త బుర్ర ఉంటే ఇదే మన హీరోయిన్ చంపేస్తుందేమో. సరే వాళ్ళందరూ ఏ పక్క వెళ్ళినారా అంటే అది
ఏదో ఒక విలేజ్ పక్క వెళ్ళినారు అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా ఆ విలేజ్ కి వెళ్తుంది. ఆ విలేజ్ మన హీరోయిన్ కి కొత్త ఏం కాదనమాట, బికాస్ మన హీరోయిన్ ఆ విలేజ్ లోనే పుట్టి పెరిగింటుంది. ఇంకట్లే తన ఇంటికి వెళ్ళింటే వాళ్ళ అమ్మ ఫోటో కనిపించేసరికి దాన్నే చూసంటే అప్పుడే ఆ రోబోట్ కింద ఉన్న ఏదో డ్రాయింగ్ ని స్కాన్ చేసేసరికి డమాల్ను పడిపోయి వాళ్ళ అమ్మ హాలోగ్రామ్ వస్తుంది. చూడు లిలిత్, నువ్వు ఈ వీడియోని చూసానంటే ప్రాబబ్లీ నేను ప్రాణాలతో లేకపోవచ్చు అని చెప్పి ఆ తర్వాత మన హీరోయిన్ ని వదిలేసినందుకు క్షమించమని చెప్పి అడుగుతుంది. లాస్ట్ లో నువ్వు అందరిలా నార్మల్ పర్సన్ కాదు లిలిత్, నువ్వు అందరికన్నా స్పెషల్, అందుకే నేను ఈ ప్లానెట్ నుంచి దూరంగా పంపించేసి ఇన్ కేస్ నువ్వు తిరిగి వస్తే ఈ రోబోట్ నీ దగ్గరికి రావాలని చెప్పి నేనే ప్రోగ్రామ్ చేసి అంటుంది. ఏంటో వాళ్ళ అమ్మ కన్నా మన హీరోయినే కొంచెం వయసు అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇంకా వెంటనే టీనా గుర్తుకు వచ్చేసరికి వాళ్ళని వెతుక్కుంటా వెళ్తాంటే వాళ్ళేమో ఈ పక్క అట్లా ఇట్లా వెళ్ళి లాస్ట్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ కి వచ్చి ఆ కీని పెట్టేసి మధ్యలో వెళ్ళి టీనా నిల్చుకుంటుంది. ఇంకా వాల్ట్ కూడా ఓపెన్ అవుతుందేమో అనుకుంటాం, బట్ అన్ఫార్చునేట్లీ ఓపెన్ అవ్వదన్నమాట. మేబీ టీనా థర్డ్ కి కాదేమో. అప్పుడే ఆ ప్లేస్ కి టీనా వాళ్ళ నాన్న వస్తాడు. యాక్చువల్లీ వాడు ఇంతసేపు ఇక్కడే ఉన్నాడనమాట. వాడి హాలోగ్రామ్ ని యూజ్ చేసి ఎవరు లేనట్టు ఇల్యూషన్ ని క్రియేట్ చేసి ఇప్పుడు వాడి ఆర్మీతో ఎంట్రీ ఇస్తాడు. ఇంకేముంది వాళ్ళందరినీ సంపేంట్రా అని చెప్పేసి వెళ్తా అంటే అప్పుడే మన హీరో గాల్లో నుంచి వాడిని షూట్ చేసుకుంటూ దిగుతాడు. కానీ వాడికి ఏం కాదనమాట. ఇప్పుడేమైందిరా వాడిని కూడా సంపేంట్రా అని చెప్తా అంటే అప్పుడే మన హీరోయిన్ కొండపై నుంచి టెలిపోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. యాక్చువల్లీ టీనా కాదనమాట, మన హీరోయిన్ ఆ ఎరాడెన్స్ జాతికి చెందిన అమ్మాయి. అందుకే వాళ్ళమ్మ ఆ వీడియోలో నువ్వు నార్మల్ అమ్మాయి కాదు, ఒక స్పెషల్ అయిన అమ్మాయి అని చెప్పి చెప్పింటుంది. చూడరా, కావాలంటే నేను ఆ వాల్ట్ని ఓపెన్ చేసిస్తాను, బట్ దానికి బదులు మా వాళ్ళందరినీ వదిలేస్తావారని చెప్పేసరికి వాడు డీల్కి ఒప్పుకుంటాడో లేదో వెంటనే ఆ కీని అక్కడ ప్లేస్ చేసి ఆ ప్లేస్ లో వెళ్ళి నిల్చుకుంటుంది. వెంటనే అక్కడ ఉన్న రాళ్ళని ఒక గేట్ లా ఫామ్ అయ్యి లేనిపోని పవర్స్ మన హీరోయిన్కి ఇచ్చేసరికి ఏకంగా మన హీరోయిన్ కి 2 నిప్పు రెక్కలే వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మన హీరోయిన్ ఒక దేవతకు సమానం అనమాట. ఇంకా వాడి మాట వింటుందే మీ వాడినే కొట్టిపడేసరికి వాళ్ళు మన టీనాని కిందకి వేస్తారో లేదో వెంటనే మన హీరోయిన్ తన పవర్ ని యూజ్ చేసి తన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చేస్తుంది. వెంటనే తను గ్రెనేడ్ లేసి వాళ్ళందరినీ లేపేస్తంటే మధ్యలో మన హీరోయిన్ మనోళ్ళకు మాత్రం ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది ఇచ్చేసరికి మామూలుగానే మనోళ్ళు రెచ్చిపోతారు. ఇప్పుడు వదిలేసారేమి, మధ్యలో రేగడబ్బా పవరే లేకుంటే కూడా రెచ్చిపోతా అంటే దాన్ని చూసి సహించలేని వాడు మన హీరోయిన్ నే షూట్ చేపించేస్తాడు. నిజానికి వీళ్ళు పెట్టుకున్న ఏ వెపన్స్ మన హీరోయిన్ ని ఆపలేవన్నమాట, ఒక్క లేజర్ బీమ్ తప్ప. అది అర్థం చేసుకున్న వాడు కావాలనే దాన్ని మళ్ళీ మళ్ళీ మన హీరోయిన్ పైన యూజ్ చేస్తుంటాడు. ఆ విషయం మన హీరోయిన్ కూడా అర్థమైపోయినట్టుంది. ఇంకా సీదా లేజర్ బీమ్ దగ్గరికి వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే ముందర ఉన్న ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ మన హీరోయిన్ ని ఆపేసరికి అట్లే కింద పడిపోతుంది. తను అన్కాన్షియస్ అయిపోయింది కదా, సో తన పవర్స్ కూడా వెళ్ళిపోయేసరికి ఇక్కడ నుంచి మనోళ్ళు వాళ్ళ స్కిల్స్ ని యూజ్ చేసే ఫైట్ చేస్తారు. వెంటనే సైంటిస్ట్ వచ్చి మన హీరోని కాన్షియస్ లోకి తెచ్చిన తర్వాత వీడికి వేరే వెపనే లేనట్టు మళ్ళీ ఆ లేజర్ బీమ్ నే మన హీరోయిన్ మీద యూజ్ చేస్తుంటే తను దాన్ని ఫస్ట్ అడ్డుకుని లాస్ట్ కి తన పవర్ నే యూజ్ చేస్తుందో లేదో ఆ షిప్ పేలి కింద పడిపోయేసరికి మోస్ట్లీ టీనా వాళ్ళ నాన్న సోల్జర్స్ అందరూ చనిపోతారు. అప్పటికి వాడు ఓటమిని ఒప్పుకోక టీనాని పట్టేసి ఇప్పుడు నన్ను ఆ వాల్ టోపులకి తీసుకెళ్తావా లేకుంటే దీన్ని సంపేద్దాం అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా వాళ్ళిద్దరిని ఆ వాల్ టోపులకి తీసుకెళ్తుంది. ఆ ప్లేస్ చూసేందుకు ఏదో ఒక మ్యాజికల్ ప్లేస్ ని చూస్తున్నట్టే ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ నిదానంగా వచ్చి వాడి వెపన్ నే తీసుకునేసరికి వాడి దగ్గర వెపన్ లేదని తెలుసుకున్న టీనా వాడికి 2 తగిలిచ్చి సైడ్ వస్తుంది. ఆ తర్వాత మన హీరోయిన్ వాడిని అక్కడున్న ఒక భయంకరమైన మాన్స్టర్ కి బలి చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ వాల్ట్ లో ఎంతో నిధి ఉంది, ఎన్నో సూపర్ పవర్స్ ఉన్నాయి, ఎన్నో గ్రేటెస్ట్ సీక్రెట్స్ దాగున్నాయి. బట్ వాటన్నిటిని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఈ మాన్స్టర్ ని దాటుకొని రావాలన్నమాట. బట్ అది అసాధ్యం. ఇంకట్లే మన హీరోయిన్ వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకున్నట్టు చూపిస్తారు. ఇక నుంచి మన హీరోయిన్ ఈ పాండోరా ప్లానెట్ లోనే ఉండిపోతుంది అనమాట. ఇంకట్లే మూవీ కూడా ముగుస్తుంది. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? అవుట్ ఆఫ్ 5 స్టార్స్ మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు? అలాగే నెక్స్ట్ ఒక హారర్ మూవీ చేద్దాం అనుకుంటానా, అది కూడా కొరియన్ హారర్. ఏం చేద్దామంటారు? చైనా వద్దా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.